హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను కేసరి 2 వీడియో రివ్యూ అనేది అదే మూవీ రివ్యూ అనేది ఇవ్వబోతున్నానండి. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక కేసరి 2 కేసరి 1 మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుందండి. కేసరి 1 కేసరి 2 చాలా డిఫరెంట్ స్టోరీ అండి. రెండు ఒక స్టోరీ కాదు. ఇక ఒక సాంగ్ ఒకటే సేమ్ ఉంటుంది అనుకోండి. ఇక కేసరి 1లో వచ్చేసి మనకి 21 మంది సిఖ్లు, 10,000 మంది ఆఫ్ఘాన్ని ఎలా ఎదుర్కొన్నారనే బ్యాక్డ్రాప్తో ఆ స్టోరీ అనేది రిలీజ్ అయిందంటే చాలా బాగుందండి మూవీ అది. ఇన్ కేస్ ఆ మూవీ చూసిన తర్వాతే కంటిన్యూ అనుకుని చెప్పి ఈ మూవీ చూసినా కానీ డిఫరెంట్ స్టోరీ అండి. ఇక అది కూడా చాలా బాగుంటుంది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి ఒకసారి చూడాలనుకుంటే. ఇక కేసరి 2 వచ్చేసి బేసిక్గా స్టోరీ లైన్ ఏం లేదండి. ఒక బ్రిటిష్ జనరల్ రెజినా డయర్ అనుకుంటా పేరు. ఆమె పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని కాల్చి చంపడం, ప్లస్ దాన్ని బ్రిటిష్ వాళ్ళు చూసి ఎంజాయ్ చేయడము. ఇది మనకి బ్రిటిష్ అడ్వకేట్ అయిన అక్షయ్ కుమార్ గారికి నచ్చపోవడం అండి. నచ్చపోవడం వల్ల ఆమె మీద కేసు వేయడము కోర్టులో. ఇక చేసింది ఆమె కాదా, ఇక ఫర్దర్గా ఏమైంది, లాస్ట్కి న్యాయం జరిగిందా లేదా అని చెప్పేది ఇక స్టోరీ అండి. ఇక యాక్టింగ్ పరంగా చూస్తే అక్షయ్ కుమార్ గారు చాలా బాగా చేసినారు. అట్లాగే అనన్య పాండే గారు ప్లస్ మాధవన్ గారు కూడా ఉన్నారు. మాధవన్ గారు కూడా చాలా బాగా చేసినారండి. బేసిక్గా అక్షయ్ గారికి కంబ్యాక్ మూవీ అనుకోవాలి. చాలా ఫ్లాపుల తర్వాత ఈ మూవీ అనేది వచ్చిందండి ఆయనకి. మూవీ అనేది బ్లాక్ బస్టర్ కిందకు వస్తుంది. ఆయనకు ఒక మంచి కంబ్యాక్ మూవీ అనుకోండి. ఇక కొంచెం స్టోరీ అనేది ల్యాగ్ ఉంటుంది కానీ మంచి కంటెంట్ ఉన్న స్టోరీ అండి. మంచి లైన్స్ రాసుకున్నారు. ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా వర్కౌట్ అయింది. ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా వర్కౌట్ అయింది, చాలా బాగుంది. ఇక ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. అదే ఎమోషనల్ థీమ్ అనేది ఉంటుంది కదా, కొన్ని ఎమోషనల్ సీన్స్ ఇవన్నీ చాలా బాగైంది. కోర్ట్ డ్రామా కూడా చాలా వర్కౌట్ అయిందండి మూవీలో. మెయిన్ అదే అనుకోండి. ఇక నెగిటివ్స్ అంటారా, నెగిటివ్స్ అనేది ఏం లేదంటే జస్ట్ కొంచెం ల్యాగ్ అనేది అయింది. ప్లస్ కొన్ని పాయింట్స్ అనేది మాటలో చెప్పడం వల్ల అయిపోయింది. ఇక అదే వరల్డ్ వార్కి మీకు స్వాతంత్రం ఇస్తా అని చెప్పి వెన్నుపోటు పొడిచి 78,000 మంది పైనే ఇండియన్స్ని చంపేయడం, తర్వాత బ్రిటిష్ వాళ్ళు మోసం చేయడం, ఇలాంటివన్నీ కొన్ని పాయింట్స్ అనేవి ప్లస్ కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి మాటలో చెప్పడం ఒకటే అయిందండి. ప్లస్ మాధవన్ గారిని లాస్ట్లో అంత హైప్ చేయకుండా, ఆయన ఇంట్రడక్షన్ అంత గట్టిగా ఇచ్చి లాస్ట్లో అంత హైప్ చేయకుండా స్లో డౌన్ చేసినట్టేమో నాకైతే అనిపిస్తుందండి అది. ఇక అడల్ట్ కంటెంట్ అంటారా, కొన్ని బ్రిటిష్ ఫాల్ లాంగ్వేజ్ ఉంటుందండి. ఇక తెలుసు కదా మన బ్రిటిష్ వాళ్ళు మాట్లాడట్లా ఉంటాయి, అది మాట బూతులు తప్ప ఏం మాట్లాడరు. అది ఒకటి కొన్ని ఇబ్బంది అవుతుంది. ఇక అవన్నీ ఓకే, పర్లేదంటే ఫ్యామిలీ చూడొచ్చు. మూవీ మంచి కంటెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అండి. పిల్లలకైతే మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది మూవీ చూస్తే. ఏముందండి, ఆ చిన్న చిన్న వర్డ్సే కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలుసాయి. ఒకసారి చూడండి, వర్తబుల్ మూవీ అండి. ప్రతి ఒక్కరు చూడాలి, మంచి ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేసుకోవాలి. మెయిన్ నాకు తెలిసి మూవీ అనేది ఇన్ఫర్మేషన్ కోసం రిలీజ్ చేశారేమో అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. చూడండి, చూసి మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండ్ రోజుకి.